ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభనేసు క్రీస్తు నామములో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారు అని చెప్తున్నారు. నేను మీ మెసేజ్ చదువుతున్నాను, మీ విజ్ఞాపన చూస్తున్నాను. ఎవరెవరికి ఎటువంటి ప్రార్థన అవసరతలు కావాలో కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మనందరి ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. ఇని ఒకరికొకరికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఎవరైనా బాగోలేదా? అనారోగ్యంగా ఉన్నారా? తర్వాత ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా? తప్పకుండా దేవుడు ముట్టి బాగు చేస్తాడు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు చక్కటి మాట కదా. ఎంత మాట అంటే హెచ్చించును అంటే ఈరోజు మనకి హెచ్చింపు గురించి దేవుడు చక్కగా మనతోటి మాట్లాడుతున్నాడు. నిజమే, హెచ్చు తగ్గులనేవి ఆయన చేతిలోనే ఉన్నాయి కదా. ఎంత అద్భుతమైన మాట. ఒక ఆయన మంచి విశ్వాసంతో అడవిలో ప్రయాణం చేసి వెళ్తున్నాడంట. మంచి విశ్వాసి. అక్కడికి ఆయన చెప్పాడట, ఫారెస్ట్ ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది కాదు, ఈ అడవి చాలా ప్రమాదకరమైంది అంటే అడ్డ రోడ్లు వెళ్తున్నాడంట. సరైన రోడ్లో వెళ్తే లేటుగా వెళ్తామని, అడ్డ రోడ్డు అయితే తొందరగా వెళ్తాం కదా అని అంటే, లేదయ్యా ఇలా వెళ్తే నాకు చాలా దగ్గర అయిపోతుంది, నేను త్వరగా వెళ్ళిపోతాను అన్నాడంట. వెళ్తూ ఉంటే మధ్యలో సరే నాయన నీ ఇష్టం, నేనైతే ఏం చెప్పలేను, ప్రమాదకరమైన రోడ్డు అది, చీకటి పడిపోయిందని ఆ మధ్య వ్యక్తి చెప్పాడంట. అప్పుడు ఏమైందంటే నడుస్తూ ఉంటే మధ్యలో ఒక మంచి అద్భుతమైన ఒక చెట్టు కనిపించిందంట. ఆ చెట్టుకి చాలా అద్భుతమైన పండు ఉందంట. ఈయన ఏం చేశాడంటే పైకెక్కి ఆ పండును కోసుకొని తిని మళ్ళీ వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకు కూడా అనిపిస్తుంది కదా, దారిలో ఎక్కడికన్నా వెళ్ళినా ఏదన్నా కాయలు కనపడినా కోసుకున్నా ఏదన్నా తిన్నా కదా, మనకి ఆ కాయ మీద ఆకర్షణ ఉంటుంది కదా. అందుకని చెట్టు ఎక్కాడంట. కొంత దూరంలోనే ఉందంట అది. ఎక్కుదామనేసరికి పైన ఆ యొక్క చెట్టు మీద ఒక భయంకరమైనటువంటి జంతు పాము ఉందంట. అమ్మో పాముంది, బాబోయ్ పాము కరిచేస్తుందని కిందకు దూకుదామని కిందకు చూస్తే పక్కన నీరు ఉందంట. అదే నీటి కాలువ చెట్టు, నీటి కాలువ బాగుంటాయి కదా చెట్లు. అది చూస్తే కింద ముసలు ఉందంట. దూకితే నీళ్ళల్లోకి దూకాలి అంటే ఒడ్డుకి ముసలి ఉందంట. కింద ముసలి ఉంది, పైన చూస్తే పాము ఉంది. ఎటు దిగలేకపోతున్నాడంట. ఎటు దిగాలో తోచట్లేదంట. అప్పుడు గుర్తుకొచ్చిందంట, పెద్ద ఆయన చెప్పిన మాట నేను వినలేదు, అందుకని చిక్కులు పడిపోయాను. అటు చూస్తే మరణము, ఇటు చూస్తే మరణం, ఏం చేయాలో తోచక మధ్యలో ఆగిపోయినాడంట. నిజమే దేవుని బిడ్డలారా, మనం కూడా ఇక్కడ అందుకే అన్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి కదా. మనం పెద్దవాళ్ళు చెప్పినా, ఎవరి సేవకులు చెప్పినా, ఎవరు ఏదైనా మనకు మంచి చెప్తే ఖచ్చితంగా ఆ మంచిని మనం వినాలి. లేకపోతే మనకి ప్రమాద పంచుల్లో మనము పడిపోతూ ఉంటాం. ఇటు వినకపోయినా అటు వినకపోయినా ఒక్కోసారి ఎటు నుంచి మనకు ప్రమాదం ముంచు వస్తుందో కూడా మనకి తెలియదు. కాబట్టి అందుకే నాయన చక్కగా రాస్తూ ఉన్నాడు, నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకునేలా నువ్వు భూమి మీద కదా. ఎంత చక్కటి మాట. భూమి మీద యెహోవా నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఆయన హెచ్చించును. నిజమే, సమస్త నిజంగా మాట విన్నవాళ్ళు చూడండి, తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు హెచ్చింపులోనే ఉంటారు. సేవకుల మాట విన్నవాళ్ళు హెచ్చింపులోనే ఉంటారు. సేవకుల మాట వినలేదనుకో, వాళ్ళు అటో ఇటో అంటే ఇక వాళ్ళకి మనకు తెలియదు. కానీ ఎవరైనా సేవకుల మాట, దేవుని మాట, మంచివారి మాట, పెద్దవారి మాట మనం విన్నట్టయితే నిజంగా మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలో తెలుసా, దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ఆయన వాక్యం ఏం చెప్తుందో శ్రద్ధగా అనుసరించాలి. మనం ఇవన్నీ అనుసరించినట్టయితే, శ్రద్ధగా వినాలి, అనుసరించాలి, శ్రద్ధగా నడుచుకున్నట్టయితే అంట భూమి మీద ఉన్న జన్మలందరికంటే మనల్ని
హెచ్చిస్తాడంట దేవుడు. హెచ్చించడం అంటే ఆశైశ్వర్యాలతో హెచ్చించడం కాదు, మంచి పేరు, మంచి ఆరోగ్యం, మంచి ఆశీర్వాదము, ఆయన కృప మన మీద నిత్యము కూడా నిలిచి ఉంటుంది. అందుకనే దేవుని బిడ్డలరా, మనం దేవుని మాట వినాలి. మన పిల్లల్ని దేవుని మాట వినేటట్టుగా పెంచాలి. మన పిల్లల్ని దేవుని కొరకు కూడా పెంచాలి. ఈ వాక్యం వింటున్నాం మీ అందరికీ దేవుని మాటలకి లోబడే కృప మన అందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, వారింటిని మీరు ఆస్వాదించండి, వారికి నిత్యం మీరే తోడై ఉండి ఈ దినమంతా కాపుదల భద్రతలో అనారోగ్యం ఉంటే ముట్టి స్వస్థపరచమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.